అంటే ఒకవైపు మున్సిపల్ శాఖ, రెండవ వైపు పంచాయతీరాజ్ శాఖ. ఈ 2 శాఖలకు సంబంధించి 922 మందికి ఈరోజు నియామకాలను అందిస్తున్నాము. చాలా వరకు ఇందులో కారుణ్య నియామకాలు, 500 పైగా నియామకాలు కారుణ్య నియామకాలు. ఈ నియామకాలు మీ హక్కు. మీ తల్లిదండ్రులు మీకోసం, మీ కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా మీకు చెందవలసిన ప్రభుత్వ ఉద్యోగం. కానీ గత ప్రభుత్వం దాదాపుగా 2015 నుంచి నాకు తెలిసినంత వరకు పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం, ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దాదాపుగా మీ జీవితంలో అత్యంత విలువైన సమయం 10 సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయింది. 4 గంటలకు రావాల్సిన మేము 5 గంటలకు వస్తేనే అయ్యో మనం 1 గంట ఆలస్యమైందని మేము మా ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటున్న సందర్భంలో గత పాలకులు 10 సంవత్సరాలు ఈ అంశాన్ని పట్టించుకోలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు అలాంటి నిర్లక్ష్యము, అవలక్షణాలు ఈ ప్రభుత్వానికి ఉండకూడదు, మా దరిదాపుల్లోకి రాకూడదు అని నిత్యం నా సహచార మంత్రివర్గ సభ్యులకు, శాసనసభ్యులను సమన్వయపరుచుకుంటూనే ప్రభుత్వ అధికారుల చేత అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం.